డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎంతో కష్టపడి చదువుకుని ఎండి పూర్తి చేసి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి మంత్రిగా సేవలందించారని జగన్ తెలిపారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని కావాలని వక్రీకరించి ఆయన ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు 18 ఏళ్ల చిన్న కుర్రాడి భవిష్యత్తును కూడా నాశనం చేసేందుకు దుర్మార్గమైన కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి ఒక న్యాయం, మిగతా వారికి మరొక న్యాయం వర్తింపచేస్తూ చెడు సంప్రదాయాలకు బీజం వేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు గారిపై మండిపడ్డారు. వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్ లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు. తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోవాలా, సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరీర్ ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. అబ్సల్యూట్లీ రాజకీయాలను ఒక నీచమైన స్టేట్ లీక్ తీసుకొని పోవడం ఇది. నేను అడుగుతా ఉన్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉంటుందా అని చెప్పి. కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఎవరైనా యాక్సిడెంట్లు చేసినా, వాళ్ళ పిల్లలు గానీ వాళ్ళ బంధువులు గానీ ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే, లేదా వాళ్ళే యాక్సిడెంట్ చేస్తే, వాళ్ళ కారులో ఉండగానే యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబాన్ని కూడా ఇదే మాదిరిగానే కేసులు కట్టి అరెస్టులు చేసి కుట్ర కోణము, హత్య కోణం అని చెప్పి పెట్టే కార్యక్రమం జరుగుతుందా, చేస్తారా అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. ఒక నిజంగా చేసేట్టుగా అయితే ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు మృతి. పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కారు యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ ని నాశనం చేస్తుంది. ఇదే యాదవుల మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఇంత ప్రేమ ఉంది అన్నమాట కొన్ని వాస్తవమేనా అంటే అది లేదు. మన ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తా ఉంటే, కొన్ని పొలాల్లోకి పోయి ఏదో గొర్రెలు కాస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు యాదవులు కొట్టినారు ప్రకాశం జిల్లాలో. రిపోర్టెడ్. కొడితే కేసు ఎవరి మీద పెట్టినారు తెలుసా? కొట్టడం మీద కాదు, యాదవుల మీద కేసు పెట్టినారు. నిజంగా నేను మనిషికి యాదవుల మీద నిజంగా ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నా. విశాఖపట్నం మేయర్, మొట్టమొదట యాదవ మేయర్. చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు విశాఖపట్నం మేయర్ గా ఒక యాదవ కులస్తులు ఎప్పుడు మేయర్ కాలా. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసింది ఒక యాదవ కులస్తు, యాదవ మహిళను మేయర్ గా. ఈయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆయన నెంబర్స్ లేకపోయినా ప్రలోభాలతో ఏం చేశాడు? ఆయన దింపేసినాడు. ఇదే యాదవుల మీద ప్రేమ. అంతేందుకు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ యాదవ భవనం కోసం విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్ కు శంకుస్థాపన చేసినారు. పన్ను కూడా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, క్యాన్సిల్ చేసినారు. యాదవులు కాదు, అసలు బీసీలు అంటే కూడా ఈ మనిషికి లెక్కలేదు. కొన్ని మత్స్యకారుల మీద ఏమైనా ఉందా అంటే లేదు. మత్స్యకారుల లీడర్లను నాశనం చేయడం, కుట్రలు పని వాళ్ళను కుట్ర కోణంతో వాళ్ళను చరిత్రహీనులుగా చేసే కార్యక్రమం చేయడం. మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే 7 మంది వేటకు పోయి అందులో 6 మంది చనిపోతే కనీసం మానవత్వం చూపలా. ఒక మంత్రి పోలా కనీసం ఆ ఇళ్ళకాడికి, వాళ్ళని కనీసం ఓదార్చడానికి పోయింది జగన్ అక్కడికి. ఈ మనిషి ఎవరి మీద ప్రేమ లేదు. అసలు పేదవాడు అనే మనిషి, పేదవాడి మీద అసలు ప్రేమే లేదు ఈ మనిషికి. బీసీల మీద, బీసీని ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం, అందరికన్నా నష్టపోయేది బీసీలే, బీదోళ్లే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 49,000 కోట్ల నుంచి పొదుపు సంఘాల రుణాలు ఈ రోజు తగ్గిపోయి 49,000 నుంచి 30 చిల్లర కోట్లకు వచ్చింది. 39,000 ఎంతో తగ్గిపోయి. చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు. మత్స్యకారుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 4 కోట్లు మన హయాంలో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మనం ప్లాన్ చేస్తే
కట్టడం మొదలెడితే ఈ మనిషి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బోడగట్ల పాలెం మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్ ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? స్కాములు చేస్తూ దానికి అమ్మకానికి పెట్టినాడు. స్కాములు చేయడం కోసం పోర్టులో అమ్మకానికి, ఫిషింగ్ హార్బర్ లో అమ్మకానికి. నా చెల్లెలు అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాం. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో ఇంకా యుద్ధం. యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ పిల్లాడి. అన్ఫార్చునేట్ గా జరిగిన ఒక ఘటన పట్టుకుని ఈ పిల్లల కెరియర్ ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? జస్ట్ బికాస్ అప్పలరాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి, ఒక మాఫియా యాక్సిడెంట్ జరిగినప్పుడు పొరపాటు జరిగిందమ్మా, మీ కుటుంబాన్ని పూర్తి మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి ఈరోజు భరోసా ఇప్పించారు. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి మనిషివా రాక్షసుడిగా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక మనిషి అనేవానికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు, దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, రాజకీయ అవసరాల కోసమని ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించడం లేదా మీకు? ఆ రోజు రాయలసీమ అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువత కోసం డిఎస్సి రిక్రూట్మెంట్ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన బాధ్యత అని తెలిపారు నారా లోకేష్. గతంలో 90% సబ్సిడీతో బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ అందించి రైతులకు చేయూతనిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ రోజు పాదయాత్రకు వచ్చినప్పుడు కర్నూలు అనేక మంది లాయర్లు, అడ్వకేట్లు అని వచ్చి కలిసారు. ఆనాడు చెప్పారు హైకోర్టు ఇక్కడ ఉండాలి, ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందంటే వాళ్ళు ఒకటి చెప్పారు, చేయలేని హామీలు నేను ఇవ్వను. కానీ ఆనాడు నేను ఒక హామీ ఇచ్చా, హైకోర్టు బెంచ్ కర్నూలులో నేను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చా. రాబోయే 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకి తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని. ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. ఇది మనందరం గుర్తు పెట్టుకోవాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ వేరే రాష్ట్రాలు ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఎందుకంటే బాబు గారి స్పీడ్ మీకు తెలుసు, తగ్గేదే లేదు. అదే స్పీడ్ లో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చూస్తారు. ఇద్దరు కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందుకే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక పిలిపిస్తున్నాం. ఇప్పుడు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మనం చేపట్టాలన్నాం. మెటీరియల్ అంతా మీకు అందజేస్తాం. మీరు మీ బూత్ లో నాయకత్వం వహించండి. ప్రతిరోజు 30 గడుపులు ఓర్పు సహనంతో వెళ్ళి మాట్లాడాలి, చేసిన మంచి పనులు చెప్పాలి. దాని తర్వాత వాళ్ళు ఏమైనా అడిగితే ఆ ఫీడ్బ్యాక్ రాసుకోండి. ప్రోగ్రామ్ మొత్తం అయిన తర్వాత మై టీడీపీ ద్వారా మిమ్మల్ని అడుగుతాం ఫీడ్బ్యాక్. అయ్యా మీ బూత్ లో ఏమన్నారు ప్రజలు, ఎక్కడ బాగా చేస్తున్నాం అని చెప్పారు, ఎక్కడ మనం ఇంకా చేయాల్సి ఉంది అని ప్రజలు వివరిస్తున్నారు. ఏం చెప్పారో మేము తెలుసుకుంటాం, ఆ యాప్ ద్వారా మేము తెలుసుకుంటాం. దయచేసి కార్యక్రమం మనం అందరం జయప్రదం చేయాలి, అందరం కష్టపడాలి. ఎందుకంటే నేను చెప్పా మన నియోజకవర్గం 50-50 అంటే 50% సార్లు గెలిచాం, 50% సార్లు ఓడిపోయాం. దానికి కారణం మనమే, మన నిర్లక్ష్యమే, ప్రజల్ని తప్పడతాం కాదు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా స్వామి, మంగళగిరి. 2019లో నేను ఓడిపోయా, 5300 ఓట్లతో ఓడిపోయా. 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలేదే. నేను వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదే. అయ్యా కంచుకోట ఎక్కడుంది, విశాఖపట్నంకి వెళ్దామా, కుప్పంకి వెళ్దామా, లేదంటే పక్కనున్న పెనమలూరుకి వెళ్దామని నేను చూడలా. ఎక్కడ ఓడిపోయాను అక్కడనే ప్రజల మనసు గెలుచుకుని గెలవాల లక్ష్యంతో పనిచేశా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 స్థానంలో 91,000 మెజార్టీతో మంగళగిరి నేను కైవసం చేసుకున్నాను. అదే కార్యకర్తలు, అదే నాయకత్వం. కొత్త నాయకులు రాలా, కొత్త కార్యకర్తలు ఆ సమయం లేరు. ఉన్న నాయకత్వం, ఉన్న కార్యకర్తలే ప్రజల దగ్గరికి వెళ్లారు. కరెక్ట్ గా లోకేష్ 23 రోజుల ముందర వచ్చాడు. లోకేష్ ఏంటో మీకు అర్థం వల్ల, మీ సమస్యలు మావాడికి అర్థం వల్ల ఓడిపోయాం. 5 సంవత్సరాలు కష్టపడ్డాం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షంలో ఇంత కష్టపడ్డా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాం, ఎంత మంచి పనులు చేయగలుగుతామని ప్రజలందరికీ వివరించాను. నేను డోర్ టు డోర్ తిరిగా, దాని వల్లనే అంత మెజార్టీతో నేను గెలిచా. ఇక్కడ కూడా మనందరం కష్టపడాలి. మళ్ళీ చెప్తున్నా, పార్టీలో నాయకుడు సైకో అంటాడు నేను రాయలసీమ బిడ్డని, రాయలసీమ బిడ్డని.
ఆయన రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ. ఇది నేను ఇప్పుడుగా చెప్తాం, పాదయాత్రలో కూడా నేను చెప్పా. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనందరం బిందు సైతం పైన ఆధారపడి ఉంటాం. 2014-19లో 90% సబ్సిడీతో మనం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఆ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా సబ్సిడీలు రద్దు చేశారు. ఒక పక్కన ఆయన సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే మనుషులు చనిపోయారు. కనీసం వెళ్ళి ఆ కుటుంబాల్ని ఆనాడు పరామర్శించలేదు. కనీసం వాళ్ళకి అందించాల్సిన నష్ట పరిహారం కూడా ఆనాడు అందజేయలేదు. ఇంతేకాదు మనకు ఉన్న పరిశ్రమలు కూడా తరిమేశారు. ఒక అమర్ రాజా, ఒక జాకీ, ఇలాంటి అనేక పరిశ్రమలు కూడా తరిమేసే పరిస్థితి. ఇది మీ అందరికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఏదో ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయి, సంక్షేమం జరుగుతుంది, అన్ని బాగున్నాయి, ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటారంటే చాలా పొరపాటు. గతంలో జరిగిన విధ్వంసం కూడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపైన ఉంది. గురువు గారు ఎట్టుకో లిఖిత రూపంలో ఏమేమి చేస్తే బాగుంటుంది, మున్సిపాలిటీ ఏం చేస్తే బాగుంటుందని ఇస్తున్నారు. నా శాఖకు సంబంధించిన 3 అంశాలు, అంటే ఒకటి అది మన ఫరూక్ గారి శాఖ, అది గురుగారితో మాడతాం. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి, అదే విధంగా ITI ప్రారంభిస్తే బాగుంటుందని పెద్దలు కోరారు. అది తప్పనిసరిగా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. 90 రోజుల్లో ప్రారంభించే బాధ్యత నాది అని మీనాక్షి నాయుడు గారికి నేను హామీ ఇస్తున్నా. ఉర్దూ జూనియర్ కళాశాల గురించి కూడా పెద్దలు కోరారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఉర్దూ టీచర్స్ కూడా రిక్రూట్మెంట్ ఇప్పుడు ఈ DSC 4వ విడత DSC లో చేస్తున్నాం. అది కూడా త్వరలో ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటానని గౌరవ ఇన్ఛార్జ్ గారికి తెలియజేసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో కుళ్ళు రాజకీయాలు చేస్తూ ఉత్తరాంధ్రలో ప్రమాదానికి గురైన అమాయకుడైన BC/యాదవ సోదరుణ్ణి కనీసం పట్టించుకోలేదు అని మండిపడ్డారు కోళ్లు రవీంద్ర. డ్యూటీలో ఉన్న ఒక మహిళా SI పై కుట్ర రాజకీయాలు చేస్తూ దొంగలు, ఖూనీకోర్లు, రౌడీ షీటర్లను వెనకేసుకొస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. పరామర్శల పేరుతో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక అమాయకుడైనటువంటి ఒక యాదవ సోదరుడు పశువులు కాసుకుంటూ వస్తా ఉంటే బైక్ యాక్సిడెంట్ చేసి శిథిల అప్పలరాజు కుమారుడు అతని మరణానికి కారణమైతే, మరి అతన్ని తప్పించడానికి కనీసం అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా కొడుకును కాపాడుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, దాని మీదట కేసు కడితే, అంటే యాక్సిడెంట్ చేసి చనిపోతే కేసు కట్టరా? మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని తప్పించాలని ప్రయత్నం చేసిన శిథిల అప్పలరాజు మీద కేసు కట్టరా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తులకు ఒక న్యాయమా? మరి పరామర్శ పేరుతో ఈ రోజు వస్తూ ఆ పరామర్శే ఒక చెత్త పరామర్శ. అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆడబిడ్డను పట్టుకుని ఆడబిడ్డని అవమానపరిచినటువంటి విధానం. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఉండడం ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? సొంత చెల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, సొంత తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు. మరి బాబాయ్ని హత్య చేసి ఆ హత్య కుట్రని బాబాయ్ కూతురు వేయాలని ప్రయత్నం చేశాడు. ఇటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక లేడీ SI మీద, ఒక ఆడబిడ్డ మీద మరి ఈ రకమైనటువంటి కుట్ర చేయటం అనేది అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఈ రోజు రోడ్లెక్కి బరి తెగించి ప్రవర్తిస్తా ఉన్నారు. గంజాయి తాగే వాళ్ళని మరి పరామర్శ పేరుతో పరామర్శకు వస్తే పరామర్శకు వెళ్ళాలి. అక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడ ఒక అమాయకుడైనటువంటి సోదరుడు, BC సోదరుడు, యాదవ్ సోదరుడిని మరి అక్కడ యాక్సిడెంట్ చేసి చంపేస్తే అతన్ని